వడ్డీ కాసుల వాడికి మొక్కులు చెల్లించుకునే భక్తులు హుండీలో కానుకలు ఒక్కొక్క రూపంలో చెల్లించడం అనేది ఎప్పటి నుంచో కొనసాగుతున్న పరిస్థితి. తమ మొక్కులో భాగంగా భక్తులు కొంతమంది తలనీలాలు సమర్పిస్తారు, కొంతమంది హుండీలో బియ్యము ఇలాంటి నిత్యావసర సరుకులు కూడా హుండీలో వేయడం జరుగుతుంది. కొంతమంది నిలువు దోపిడీ సమర్పించిన సమయంలో బంగారు ఆభరణాలు కూడా తమ శరీరంపై ఉన్నటువంటి అన్ని ఆభరణాలను హుండీలో వేసి మొక్కులు చెల్లించుకోవడం అనేది వెంకటేశ్వర స్వామికి భక్తులు కానుకలుగా మొక్కులో భాగంగా చెల్లించుకునే ఆనవాయితీ ఎప్పటి నుంచో కొనసాగుతుంది. ఇందులో భాగంగానే ఇలా నిలువు దోపిడీ కానీ లేదంటే మొక్కులో భాగంగా బంగారు ఆభరణాలు హుండీలో వేస్తున్నటువంటి సమయంలో లెక్కింపు సమయంలో వీటిని పరకామణిలో వేరు చేసి అంటే ఆ బంగారుని వేరు చేసి ఆ బంగారుని కరిగించి తిరిగి టీటీడీకి జమ చేయడం అనేది కొనసాగుతూ వస్తుంది. అయితే బంగారు దాదాపుగా రోజువారీగా హుండీలో 4 కోట్ల రూపాయలకు పైగానే ఆదాయం టీటీడీకి వస్తుంటే అందులో దాదాపుగా ఒక 2 కేజీల వరకు కూడా బంగారు వస్తున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. అంటే ఈ వచ్చిన బంగారుని అందులో రత్నాలు, రాళ్ళు, వజ్ర వైడూర్యాలు కూడా ఆభరణాలు ఉంటాయి కాబట్టి వాటిని వేరు చేసి బంగారుని ప్రత్యేకంగా బిస్కెట్ల రూపంలో తయారు చేసి మింట్లో కరిగించిన తర్వాత ఈ రత్నాలు, రాళ్ళుని ప్రత్యేకంగా వేరు చేయడం అనేది జరుగుతుంది. అయితే 2010లో అప్పటి ఒక రిటైర్డ్ జడ్జి చేత జగన్నాథరావు అనే జడ్జి చేత ఒక కమిటీని ఏర్పాటు చేసి కొన్ని రికమెండేషన్స్ టీటీడీ తీసుకుంది. 2010లో 123 రూల్ను సవరించింది. 2011లో సవరించిన 123 రూల్కు ఆమోదం తెలుపుతుంది. అయితే 2019 నుంచి కూడా టీటీడీ ఏదైతే హుండీలో వస్తున్నటువంటి బంగారు ఆభరణాలను కరిగించిన తర్వాత వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని చెప్పేసి నిర్ణయించింది. ఆ బిస్కెట్ల రూపంలో ఏదైతే డిపాజిట్ చేస్తుందో టీటీడీకి అవసరమైనటువంటి ఆభరణాలు కానీ ఇతర వస్తువులు కానీ మంగళసూత్రాలు కానీ బయట నుంచి కొనుగోలు చేయకుండా టీటీడీకి ఎవరైతే భక్తులు హుండీలో సమర్పించుంటారో ఆ కరిగించినటువంటి బంగారు బిస్కెట్లనే తయారు చేస్తూ వినియోగిస్తూ వస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా టీటీడీ ఒక నిర్ణయం ఏంటంటే పాలక మండలి తీసుకున్న అతి ముఖ్యమైన కీలక నిర్ణయము ఏదైతే హుండీల్లో వస్తున్నటువంటి ఆ బంగారు ఉందో వీటిని బిస్కెట్ల రూపంలో డిపాజిట్ చేయాలి, వాటిని అమ్మి నగదు రూపంలో బ్యాంకులో డిపాజిట్ చేయకూడదని టీటీడీ నిర్ణయించింది. అయితే ఈ బంగారు ఆభరణాలు ఉండే రత్నాలు, రాళ్ళు, వజ్ర వైడూర్యాలను వేరు చేసి ప్రతి ఏడాది ఒక్కసారి వేలం వేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ వేలం ద్వారా వచ్చే డబ్బును కూడా బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని చెప్పేసి టీటీడీ భావించింది. ఇందుకు కమిటీ కూడా వేసినట్టుగా టీటీడీ పాలక మండలి తీసుకున్న నిర్ణయం బట్టి మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటికే దాదాపుగా 10,258 కేజీల బంగారు డిపాజిట్ ఉన్నట్టుగా 2022 సెప్టెంబర్లో టీటీడీ బయటపెట్టిన లెక్కల ప్రకారం తెలుస్తుంది. ప్రస్తుతం అయితే దాదాపుగా 12,000 కిలోల బంగారు డిపాజిట్ టీటీడీకి బ్యాంకుల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. వెంకన్న సొమ్ము దాదాపుగా 12,000 కిలోల బంగారు ఉందని తెలిసిన సమయంలో ఇప్పుడు తాజాగా ఏదైతే హుండీల్లో వచ్చినటువంటి బంగారు ఆభరణాలను కూడా కరిగించి వాటిని బిస్కెట్ రూపంలో తయారు చేసి బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే మాత్రము అంతకంతకు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కేవలం ఇప్పటివరకు కూడా దాతలు ఇచ్చినటువంటి బంగారుతో పాటు టీటీడీ దగ్గర నిల్వ ఉన్న బంగారు మాత్రమే దాదాపుగా 12,000 కిలోలు ఉంది. అంటే ఇప్పుడు తాజాగా హుండీల్లో వచ్చినటువంటి బంగారుని కరిగించి బిస్కెట్ల రూపంలో టీటీడీ డిపాజిట్ చేస్తే మాత్రం అంతకంతకు పెరిగే అవకాశం ఉంది. అయితే కీలక నిర్ణయంగా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆభరణాలలో ఉండే విలువైనటువంటి వజ్ర వైడూర్యాలు, రత్నాలు, రాళ్లను వేరు చేసి వాటిని ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా దాని విలువ లెక్కగట్టి ఆ తర్వాత వేలం వేయాలని టీటీడీ పాలక మండలి తీసుకున్న తాజా నిర్ణయం. ఇది టీటీడీ పాలక మండలి ఒక కీలక నిర్ణయంగానే భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కానుకలుగా భక్తులు సమర్పించినటువంటి కానుకల్ని అమ్మి సొమ్ము చేసుకునే హక్కు టీటీడీకి లేదు అన్న వాదన కూడా ఒకవైపు వినిపిస్తున్న నేపథ్యంలో టీటీడీ పాలక మండలి మాత్రం ఒక కీలక నిర్ణయంగానే భావిస్తోంది. బంగారు ఆభరణాలు ఎవరైతే నిలువుదోపిడీ కానీ ఈ ముక్కులో భాగంగా హుండీలో సమర్పిస్తారో ఆ హుండీలో సమర్పించిన బంగారును కరిగించి వాటిని బిస్కెట్లుగా తయారు చేసి డిపాజిట్ రూపంలో టీటీడీ పెట్టడము, దాన్ని అమ్మి సొమ్ము చేసుకోకుండా తిరిగి ఏదైతే వజ్ర వైడూర్యాలు ఉంటాయో వాటిని కూడా అమ్మిన తర్వాత వాటితో కూడా బంగారు బిస్కెట్లనే కొనుగోలు చేసి డిపాజిట్ చేయాలని చెప్పేసి టీటీడీ భావిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా టీటీడీ భక్తులు ఇచ్చే కానుకల్ని సద్వినియోగం చేసుకోవడంలో భాగంగానే
ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంటే, మరోవైపు భక్తులు కానుకలుగా హుండీల్లో సమర్పించే కానుకల్ని అమ్ముకునే హక్కు టీటీడీకి లేదు అన్న వాదన కూడా టీటీడీ పాలక మండలిలో పనిచేసిన సభ్యుల నుంచి వాదన వినిపిస్తుంది. మరి చూడాలి ఈ వాదనని టీటీడీ ఏ విధంగా చూస్తుంది, లేదు ఇది మరో వివాదాస్పద అంశంగా మారిపోతుందా లేదా అన్నది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది.